కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ పౌలు ఒక సత్యమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు సువార్తికుడు, సంఘముల స్థాపకుడు, అనేక ఆత్మలను బలపరిచిన ప్రభువు, అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించిన, క్రీస్తు కొరకు ప్రయాసపడిన మంచి పరిచారకుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈ 16వ వచనం 2వ అధ్యాయమైన ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఒక విషయాన్ని సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు చూడండి ఎంతగా ఈ సిలువలో దేవుడు చేసిన త్యాగమును వివరిస్తున్నాడో మనము గమనించాలి. నిజంగా ఈ విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ద కనెక్టివిటీ that Christ want to bring, the communication or a closeness or relationship with God, దేవునితో ఉన్న బంధము తెగిపోవుట చేత దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు సిలువ ధ్యానములో సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే బ్రింగ్ బ్యాక్ టు ద రిలేషన్షిప్ విచ్ వాస్ బ్రోకెన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఎక్కడి నుంచి అంట దేవుని నుండి తెగిపోయిన, లేకపోతే పాడైపోయిన, తెగిపోయిన, లేక చెప్పాలి పాడైపోయిన బంధాన్ని తిరిగి మరలా తీసుకొని రావటానికి కల్వరి సిలువలో రక్షకుడైన యేసయ్య చేసిన త్యాగము. దేవునికి స్తోత్రం. See, the Christ was always being favor to the humanity. మానవత్వానికి, మనిషికి దేవుడు ఎప్పుడు కూడా చాలా సన్నిహితముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు కూడా
తన ప్రజల ఎడల ప్రేమ కలిగిన దేవుడు. అందుకే పాపిని చూచి ఆయన ద్వేషించలా, పాపిని ద్వేషించలేదు, పాపిని ప్రేమించాడు, పాపమును ద్వేషించాడు. ఇది క్రీస్తు యొక్క మాధుర్యము. క్రీస్తు యొక్క మాధుర్యం ఏంటి? పాపమును ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. చూడండి ఎంత మంచి ఒక ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. బికాస్ గాడ్ హ్యాస్ బీన్ బ్రోకెన్ డౌన్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. దేవునితో మానవుడు ఏం చేశాడు? ఉన్న బంధాన్ని తెంపేసుకున్నాడు. ఎందుకు తెంపుకున్నాడండి? ఎట్లా తెంపుకున్నాడండి అంటారు. ఎందుకు తెంపుకున్నాడు? ఎట్లా తెంపుకున్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే హీ లాస్ట్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. మరలా ఇప్పుడు ఆ బంధము మరలా తిరిగి రావాలంటే ఏం చేయబడాలి? ప్రాయశ్చిత్తము చేయబడాలి. ఏం చేయబడాలి? ప్రాయశ్చిత్తము చేయబడాలి. పాపక్షమాపణ కోసము రక్త ప్రోక్షణ చేయబడాలి. పాపక్షమాపణ కోసం ఏం చేయబడాలి? మనకొకటే ఉదాహరణ. ఆది కాలంలో, అనాది కాలంలో, ప్రారంభ దినములలో, సృష్టి ప్రారంభ దినములలో దేవుడు ఏదెను తోటలో ఎవరిని పెట్టారు? ఆదాము అవ్వలను పెట్టారు. చక్కని తోటను వారికి ఇచ్చి, ఆకలి తెలియదు, దప్పికలు తెలియదు, క్రోధము తెలియదు, కపటము తెలియదు, చాలా నిర్దోషమైన మనసుతో మానవుడిని సృజించి, ఏ మనసుతో చెప్పాలి? ఏ మనసుతో? నిర్దోషమైన మనసుతో, పాపరహితమైన మనసుతో మానవుడిని దేవుడు సృజించి, ఈ తోటలో మీరు ఆనందించండి అని ఆ తోటలో వారిని పెట్టినప్పుడు దేవుని మాటకు లోబడకుండా తినొద్దన్న పండు తిని వారు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారో, వద్దన్న ఫలము తిన్నారో, వెంటనే అప్పటిదాకా దేవుడు వచ్చి ఆదామా అని పిలవగానే చక్కగా ఆయన దగ్గరికి ఎదురెళ్ళేవారు. ఎవరు? ఆదాము అవ్వలు, స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా. అంత మంచి బంధమును ఇచ్చిన దేవుడి మాట ఏం చేశారు? నెరవేర్చకుండా వాటిని దాటిపోయారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే వీరు దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు ఎదురు తిరిగి, లేకపోతే చేయొద్దన్న పని చేసి పాపమును మూటగట్టుకొని ఏం చేశారంటే ఆ దేవునితో ఉన్న బంధాన్ని తెంపేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి, బంధము తెగిపోతే ఎంత కష్టంగా ఉంటుందో. అప్పుడు దాకా ప్రేమించిన వ్యక్తి మాట్లాడి ఒక్కసారిగా మాట్లాడకపోతే ఉండగలమా? ఉండగలరా? అప్పుడు దాకా అమ్మా ఏంటి అని పలకరించి ప్రేమగా ఉన్న ఒక వ్యక్తి మనల్ని పలకరించట్లేదనుకో, వీ కాంట్, మనం ఉండలేం. ఎందుకంటే ఆ ప్రేమ మాధుర్యము అంత విలువైంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఏం చేశారంటే, ఎప్పుడైతే దేవుడు వస్తే ఆ తోటలోకి రాగానే చక్కగా ఎదురెళ్ళి పలకరించే ఆదాము అవ్వలు ఈరోజు ఏం చేశారు? పలకరించటం మానేశారు. దేవునికి స్తోత్రం. పలకరించడం మానేసినప్పుడు అప్పుడు దేవుడు కలత చెంది ఏమైంది వీళ్ళకి అని ఆలోచన చేసి, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తప్పు జరిగిపోయిందని ఆలోచన చేసి, ఆదామా 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 ఎక్కడా, నీవెక్కడా? ఆదామా, ఓ ఆదామా, చక్కని కుమార కడునావు, చక్కని కుమార నీవెక్కడున్నావు అని ఆదామును వెతుకుతూ ఉంటే
ఎందుకంటే దేవుడు అతన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమ ఒక్కసారిగా మరచిపోలేక ఎతుకుతున్నాడు. ఆదామా ఎక్కడ 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 అంటుంటే అప్పుడు ఆదాం అంటున్నాడు, దేవా మేము ఇదిగో ఈ చెట్టు చాటున ఉన్నాము, మేము దిగంబరులుగా ఉన్నాము, కనుక మేమేం చేస్తున్నాము, ఆకులతో మా దిశమలను కప్పుకున్నాము, మాకు సిగ్గేస్తుంది, మేము రాలేము అంటున్నాడు. అప్పుడు వెంటనే దేవుడికి అర్థమైపోయింది, వీరు చేయరాని పాపము చేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా లేని కపటము, అప్పుడు దాకా లేని సిగ్గు, అప్పుడు దాకా లేని భయము, అప్పుడు దాకా లేని అంత నిష్కపటముగా ఉన్న మనస్సు ఒక్కసారిగా పాడైపోయింది. కనుక దేవుడు చూచి, ఆదామా నీవెక్కడ అని వచ్చి అప్పుడేం చేశాడు, ఆ పడిపోయిన బంధాన్ని, తెగిపోయిన బంధాన్ని కలపటానికి ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే బలి అర్పణ, ఒక పశువును బలిచ్చి, ఒక పశువును చంపి దాని చర్మమును తీసి, దాని చర్మాన్ని తీసి ఏం చేశారు, వీళ్ళకి చొక్కాలు చేసేసాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మొట్టమొదటి టైలర్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. మొట్టమొదటి టైలరు యేసుక్రీస్తే. మొట్టమొదటి ఎనస్థీషియా డాక్టరు, మత్తు డాక్టరు యేసుక్రీస్తే. మొట్టమొదటి కౌన్సిలర్ ఎవరంటే యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రం. ఎందుకు, ఎట్లా కౌన్సిలర్ అయ్యారు? కౌన్సిలర్ అంటే ఈ కౌన్సిలర్లు కాదమ్ము, సమాధాన పరిచేవారు. ఎవరంటే యేసయ్య మొట్టమొదటివాడు. అప్పుడు ఆదాము అవ్వలకు బట్టలు కుట్టి, టైలర్ అయ్యి బట్టలు కుట్టి, రండి మీరు దగ్గరకు రండి అని వాళ్ళ దగ్గరకు పిలుచుకుని వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చాడు, మాట్లాడాడు. ఇదిగో మీకు ఈ విధంగా ఉంటుంది, ఈ విధమైన మార్పులు వస్తాయి, శరీర మార్పులు ఈ విధంగా ఉంటాయి, ఈ విధముగా ఉంటాయి. ఆదామా నువ్వు తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి, మొట్టమొదటిగా స్త్రీని పిలిచాడు. ఎవరంటే అదిగో సాతానుడు ఇచ్చాడు, తినమన్నాడు, తిన్నాను నేను తినటమే కాకుండా ఒక పండు తెచ్చి ఆదాముకు కూడా పెట్టేశానంటే, మంచిదే, తింటే తిన్నారు, ఇంకేం చేస్తారు, తిన్నారు కదా, చేసిన దానికి మనం ఏమీ చేయలేము. అదిగో ప్రాయశ్చిత్తముగా మీ పాపమునకు పరిహారముగా ఏం చేశాడు, ఒక పశువును బలిచ్చేసి మీ పాపం ఏం చేయబడింది, పరిహరించబడింది. ఇక్కడి నుంచి మీరిద్దరు ఏం చేస్తారంటే, స్త్రీ అయితే నువ్వు చేయొద్దన్న పని చేసావు కనుక నువ్వేం చేస్తావు, వేదనతో పిల్లల్ని కంటావు అన్నాడు. అప్పుడు ఆదామును పిలిచాడు. ఆదామా నువ్వేం చేస్తావో తెలుసా? ఏం చేస్తాను నాయన, చెప్పు, చేయమంటే చేస్తానన్నాడు ఆయన. చెమటోర్చి కష్టపడి నీ భార్యను పోషించుకో, నేలను దున్ని సేద్యం చేయి, పండించుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలంటే నీ దేవుడైన యెహోవాను ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు అయితే డైరెక్ట్గా వచ్చి నిన్ను పలకరించేవాడిని, ఇప్పుడు డైరెక్ట్గా రావడానికి ఇక వీలు లేదు. కానీ ఏది ఏమైనా తెగిపోయిన బంధాన్ని ఏం చేశాడు, సాక్రిఫైస్ ద్వారా, బలి ద్వారా, ఆ పశువును వధించుట ద్వారా ఏం చేశాడు, బంధము అలాగే ఉంది కానీ అది డైరెక్ట్ బంధము కాదు, ఇండైరెక్ట్గా నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన నేను వింటాను. హల్లెలూయా. అప్పటి నుంచి తెగిపోయిన బంధము వచ్చేస్తుంది. అలా చూసి 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 దేవుడు ఈ బంధము కల్వరి సిలువలో ఏం చేశారంటే, మానవుడు దారి తప్పిపోవుట చేత ఈ బంధాన్ని మరలా కలుపుకోవటానికి యేసు ప్రభు వారు సిలువలో, ఇప్పుడు చదవండి, ఆ వచనం చదవండి, 16వ వచనము. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, అది
దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడాయను. సిలువ ద్వారా మనకేం వచ్చిందంటే దేవునికిని మనకును సమాధానము ఏర్పడినది. హల్లెలూయా. సిలువ అంటే సమాధానమునకు సాదృశ్యము, సిలువ అంటే రక్షణకు సాదృశ్యము, సిలువ అంటే స్వస్థతకు సాదృశ్యము, సిలువ అంటే కాపుదలకు సాదృశ్యము, సిలువ అంటే నూతన నిబంధనకు సాదృశ్యము. ఆమేన్. ఇది సిలువ ధ్యానం అంటే. ఇది సిలువ విలువను తెలుసుకోవాలి. సిలువను ప్రకటించడానికే దేవుడు నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం. ఏమ సిలువను ఏం చేయడానికి? పీకేయడానికా, పెరికేయడానికా, ఇరగొట్టడానికా? సిలువను ప్రకటించడానికే. హల్లెలూయా. సిలువ త్యాగమును ప్రకటించడానికే యేసు ప్రభువారు నన్ను పంపెను. దేవుడు మనల్ని పంపింది ఎందుకంటే ఇట్ మస్ట్ బి హ్యావ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఉన్న బంధాన్ని, తెగిపోయిన బంధాన్ని సమకూర్చడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం ఒకసారి ఆలోచన చేయాలి. సమాధానకర్త. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సైక్యమైన సంతోషం, చెప్పన సైక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసునొద్దకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం కావాలంటే, సమాధానం కావాలంటే ఎక్కడికి రావాలంట? యేసు దగ్గరకు రావాల్సిందే, సిలువ దగ్గరకు రావాల్సిందే. సిలువ ద్వారానే మనకు విమోచన కలుగుతుంది, సిలువ ద్వారానే మనకు ఆశీర్వాదము కలుగుతున్నది. సిలువ లేకపోతే మనకు విమోచన లేదు, దేవునితో బంధము లేదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. మరి ఆ పాపము ద్వారా వచ్చిన బంధము, తెగిపోయిన బంధమును మరలా దేవునితో మనం పెంచుకోవాలంటే సిలువలో మాత్రమే మనకు విమోచన ఉన్నది. హల్లెలూయా. ఆ సిలువ సమాధానమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన మధ్యకు శరీరధారి అయి మన మధ్యలకు వచ్చారు ఆయన. హల్లెలూయా. ఇది సిలువ సువార్త అంటే, ఇది సిలువ రక్షణ అంటే, ఇది సిలువ యొక్క ధ్యానం అంటే ఇది. ఇందుకే యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి? పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. ఎవరండి దిగి వచ్చిన దేవుడు? అనుకుంటున్నావేమో దేవుడు ఊరికనే వచ్చారని. నో, ఆయన వచ్చింది ఎందుకంటే మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు. మనలను సమాధానపరచడానికి ఆయన పరలోకము నుంచి భూలోకములోనికి దిగి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా మానవుడిని త్రోసివేయలేదు, కానీ మానవుడిని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడిని త్రోసివేయలేదు కానీ ఏం చేశాడు? పాపిని త్రోసివేయలేదు కానీ దేన్ని త్రోసివేశాడు? పాపమును త్రోసివేశారు, పాపిని ప్రేమించాడు దేవుడు. ఇది లోకానికి సువార్త అంటే, ఇదే సిలువ ద్వారా వచ్చిన సువార్త అంటే. అందుకనే ఈ భక్తుడు చెప్తున్నాడు. మరలా చదువుదాం వచనము 16వ వచనం, 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
తన శిలువ వలన తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. మన సమాధాన కారకుడు ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి. గొంతులు ఎక్కడ పెట్టి వచ్చారు? దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, సమాధాన కారకుడయ్యాడు మనకి. మనకు సమాధాన కారకుడయ్యాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే అక్కడ ఒక వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అదిగోండి, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా మనకు సమాధాన పరచుకొనవలెనని చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ ద్వారా ఆయన ఏం చేశాడు? సంధి చేసి. హల్లెలూయా. చాలామంది యుద్ధాలు జరుగుతుంటే దేశాల మధ్యలో సంధి చేయడానికి వెళ్తారు. ఆ రెండు దేశాలను కలపడానికి వెళ్తారా వెళ్ళరా? అది సంధి అంటే ఏంటంటే ఎక్కడైనా ఇద్దరి మధ్యలో గడిగిన విభేదాలను సరిచేసి ఏం చేస్తారు? వారిద్దరికి సఖ్యత కల్పించడానికి వెళతారు. దేశాలైనా, మనుషులైనా, వ్యక్తులైనా, గ్రామాలైనా, కులాలైనా, మతాలైనా గొడవలు పడినప్పుడు సంధి చేయడానికి వెళతారు. యేసు ప్రభు వారు ఈ వచ్చిన మళ్ళా చదవండి. యేసు ప్రభు వారు సంధి సిలువ ద్వారా సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా ఏం చేయాలని? సంధి చేసుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఇదే సిలువ అంటే, ఇదే సిలువ ధ్యానం అంటే, ఇదే సిలువ ఆలోచన అంటే, ఇదే సిలువ విలువ అంటే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సిలువలో ఆయన మన కొరకు చేసింది ఏంటంటే సమాధానకర్తగా ఆయన వచ్చేసాడంట. క్రీస్తు ద్వారా మనతో సంధి చేసుకోవటానికి, పాపముల నుండి విమోచించటానికి, పవిత్రపరచటానికి, పరిశుద్ధపరచటానికి, పాపరహితులుగా సిద్ధపరచడానికి ఆయన ఏం చేశాడు? ఆయనకు సంధి చేసుకోవటానికి యేసు క్రీస్తుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించారు. ఆ సిలువలో తన యాగము ద్వారా దేవునికి మనకి మధ్య యేసు క్రీస్తు సమాధానకర్త అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారు ఎంత మంచి త్యాగము ద్వారా, సిలువ ద్వారా దేవుడు వర్తమానం మనకు పంపించాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. రోమన్స్ 8:3. రోమన్స్ చాప్టర్ 8:3 3వ వచనము. త్వరగా అమ్మా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన కీర్తి విధి నెరవేర్చబడవలెనని
పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారణమునకు పంపి పాప శరీర కార్యమునకు పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష పాపమునకు విధించెను. అదే సిలువ. హల్లెలూయా. పాపమునకు శిక్ష. ఏమ్మ దేనికంటే శిక్ష? పాపమునకు శిక్ష విధింపబడిన స్థలమే కల్వరి సిలువ. హల్లెలూయా. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందుండి ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తము నూతనమాయెను, పాతవి గతించెను, సమస్తము నూతనమైపోయినాయి. రిబాబాబా. హల్లెలూయా. How great the thing is that God has been done the sacrifice on the cross of Calvary to redemption of your sins. మానవుల పాప పరిహారార్థమై ఆయన కల్వరి సిలువలో మన కోసము రక్తము చిందించినాడు. అందుకే ఆ సిలువకు అంత ప్రాధాన్యత. ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ సిన్, ఫర్ ద డెలివరెన్స్ ఆఫ్ ఫర్ సిన్. పాపము నుండి విమోచన, శాపము నుండి విమోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన త్యాగము బహు గొప్పది. పాపము నుండి విమోచించటానికి విమోచకుడుగా ఎంచుకున్న స్థలమే, క్రయధనముగా రక్తము చిందించబడిన స్థలమే కల్వరి సిలువ. హల్లెలూయా. 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 చెప్పే వరకు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నిద్రపోండి. కల్వరి సిలువ అంటే ఏమనుకున్నారు? సిలువ దేవుడు మనకు సమాధానపరచడానికే సమాధానపరిచిన స్థలమే సిలువ. ఆమేన్. సిలువ ఎన్ని రకాలుగా ఉందో, ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, సిలువ అంటే మనం ఏమనుకుంటున్నావో. అందుకని గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. గలేషియన్స్ 2:20. అదిగోండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించున్న ఈ జీవితము నేను కాదు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పణ చేసుకున్న స్థలమే సిలువ. హల్లెలూయా. తన్ను తాను అర్పణ చేసుకున్న స్థలమే సిలువ. దేవునికి స్తోత్రం. చూసారా సిలువ యొక్క ప్రాధాన్యత? నిజమే, మనకు సమాధానం ఇచ్చిన సిలువ, మనలను బలపరిచిన సిలువ. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ ఒక వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదవండి. 2:15 దాకా చదివిన 5వ వచనం. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని క్రీస్తు శరీరముగా ఒక శరీరముగా దేవునికి స్తోత్రం దేవునితో సమాధానపరచవలెనని ఇద్దరిని కూడా ఏం చేశాడంట? నూతన పురుషునిగా తన యందు నూతన పురుషునిగా సృష్టించి. ఆమేన్. హల్లెలూయా. సిలువలో ఆయన సమాధానపరిచి ఏం చేయాలనంట? నూతన పురుషునిగాను నూతన స్త్రీనిగాను. ఎట్లా నూతన స్త్రీ?
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. యు నీడ్ టు బర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఏం చేయబడాలి? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలి. ఈ మాట యేసు ప్రభు ఒక ఆయనతో చెబితే, అయ్యా మరలా నేను ఇప్పుడు ఎట్లా తిరిగి జన్మిస్తాను? నేను ముసలివాడినే, నేను ఎట్లా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలి అంటుంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడు, చేరలేడు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ బర్త్, బట్ స్పిరిచువల్లీ వీ నీడ్ టు బర్న్ అగైన్ ఇన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. క్రీస్తు శిలువ అనుభవములో మనం ఏం చేయబడాలి? తిరిగి ఒకడు క్రొత్తగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఆ జనన స్థలమే సిలువ. హల్లెలూయా. ఆ నూతన జన్మ స్థలమే సిలువ. ఆ పాప విమోచన స్థలమే సిలువ. ఆ సమాధాన స్థలమే సిలువ. ఆ సమాధానకర్తగా నియమించబడిన స్థలమే సిలువ. హల్లెలూయా. హల్లెలూయా. This is what that God want to speak with you tonight. This is what God want to realize. Renewing your mind. నీ మనస్సును దేవుడు నూతన పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆ సిలువ ఏమిటంటే నిన్ను సమాధానపరచినదే. ఎవరితో? దేవునితో సమాధానపరచినదే సిలువ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సిలువ విలువ తెలియక ఇంకా నీవు ప్రయాణం చేస్తున్నావేమో. మన మూలవాక్యానికి వద్దాం. 16వ వచనం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16. తన క్రియల వలన, తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకపరచి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడాయను. దేవునికి స్తోత్రం. ఎవరంట? ఆయన మనకు సమాధాన కారకుడు అయ్యాడంట. హల్లెలూయా. యేసయ్య మనకెవరంట? సమాధాన కారకుడు. తండ్రికి మనకి మధ్యలో సంధి చేసినవాడు. మనలను సమాధానపరచటానికే ఆయన కల్వరి సిలువలో తన ప్రాణమును యాగము చేశారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మరొక వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. పేతురు పత్రిక, ఫస్ట్ పీటర్ చాప్టర్ 4, 1 Peter chapter 4 verse 1 and 2. 1-2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. శరీర విషయములో శ్రమపడినవాడు ఆ శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషు ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుడు ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో ఇక ఏమీ లేకుండా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండును, ఉంటాడు. ఇట్ గివ్స్ సేమ్ మీనింగ్. పాపమేమీ లేకుండా ఉండాలని, పవిత్రుడుగా ఉండాలని ఆయన కల్వరి సిలువలో ఏం చేశాడంట? ప్రాణము యాగము చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ఈ సిలువ విలువ తెలుసుకుంటున్నావా? ఈ సిలువ ఆలోచనను గ్రహిస్తున్నావా? ఈ సిలువ ధ్యానాన్ని నువ్వు జ్ఞానం చేసుకుంటున్నావా? జ్ఞాపకము చేసుకుంటున్నావా? సిలువ అంటే ఏదో అనుకుంటున్నావేమో. సిలువ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ద సాక్రిఫైస్ ఆఫ్ గాడ్.
టు బ్రింగ్ బ్యాక్ టు యూ టు ద లార్డ్. దేవునితో సమాధాన పరుచుకొనటానికే, ఆయన నిన్ను తనతో చేర్చుకోవటానికి, ఆయన నిన్ను తనతో సమాధాన పరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన మనకు సమాధాన కారకుడాయను. ఆ సమాధానాన్ని నువ్వు పొందుకుంటున్నావా? ఎవడైనాను క్రీస్తు యేసునందుని యెడల వాడు నూతన సృష్టి. అందుకే పౌలు అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఐ నో లాంగర్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆమేన్. వీ నీడ్ టు బి సాక్రిఫైస్ విత్ క్రైస్ట్. వీ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఆ సిలువ విలువను గ్రహించుకుందాం, ఆ సిలువ త్యాగాన్ని గ్రహించుకుందాం. ఆయన ఈరోజు సిలువ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమాధాన కర్త. హల్లెలూయా. దేవునితో మనలను సమాధానపరచటానికే ఆయన కల్వరి సిలువలో తన ప్రాణమును యాగము, ఆ సిలువ యాగమును మనము గ్రహించుకొని క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి ఉన్నాము కనుక ఆ సమాధానమునకు పాత్రులుగా క్రీస్తు కొరకు బ్రతుకుదాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు, మన సంఘానికి సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిజమే తండ్రి, క్రీస్తుతో నన్ను సమాధానపరచటానికి నేను కల్వరి సిలువలో మా కొరకు ప్రభు సమాధానకర్త అయ్యారు తండ్రి. శ్రమ పడ్డారు తండ్రి, నలుగొట్టబడ్డారు ప్రభా, రక్తము చిందించారు తండ్రి, మాకు పాప విమోచన దయచేశారు ప్రభా. విమోచకుడుగా నీవు ఉన్నావు తండ్రి. మమ్మలను బలపరిచారు ప్రభా, మమ్మలను స్థిరపరిచారు తండ్రి, మమ్మలను దీవించారు ప్రభా, మమ్మలను రక్షించినందుకు రక్షకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. బాబా థ్యాంక్ యూ ఫాదర్. వి థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ వి సరెండర్డ్ యూ ఫాదర్. మనోరు తెరిచి ప్రార్థన చేయి నాయనా. నా సమాధానకర్తగా సిలువలో ప్రభు మీ ప్రాణమును యాగము చేశారు తండ్రి. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. Lord, what shall we offer unto you for the sacrifice that you have done on the cross of Calvary? Thank you for the redemption that you have been given to me. Lord, thank you for the sacrifice that you have been done on the cross of Calvary to bring back to the peace with my God. నాయన దేవునితో సమాధాన పరచటానికి తండ్రి మీరు చేసిన త్యాగము గొప్పది ప్రభా. What shall we offer unto you, Lord? What shall we offer? Nothing we do, Lord. Nothing we do, Lord. Nothing we give to you, Lord. For the redemption, for the sacrifice on the cross of Calvary. Lord, we surrendered you, Father. We thank you, Jesus. Prarthana. గనుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. నిజముగా దేవుని నన్ను మీ వాక్యము చేత మాతో మాట్లాడారు తండ్రి. మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచారు తండ్రి. తన సిలువ వలన ఆ ద్వేషమును వహించి దాని ద్వారా వీరిద్దరి మధ్య ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగూ చేసిన గనుక ఆయన త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వాట్ ఎ లవ్ దట్ యూ హ్యావ్ బిన్ షోన్ టు అస్. ఎంత గొప్ప ప్రేమను చూపించారు తండ్రి. నన్ను ఎంతగా మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రార్హుడా, స్తుతి ఘనత మహిమలు ప్రభావములు పొందిన నా యేసు. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు సమాధానకర్తగా మా ముందు నిలబడిన మా యేసయ్య
సమాధానకర్తగా కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన మా యేసయ్య, సిలువ అంటే సమాధానమని, సిలువ అంటే త్యాగమని, సిలువ అంటే ప్రేమని, సిలువ అంటే సిలువ అంటే కృపని, సిలువ అంటే కాపుదలని, సిలువ అంటే స్వస్థత అని మీరు మాట్లాడుచు దినదినము ప్రభువా ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు తండ్రి. మీకే స్తోత్రాలు. ఆ సిలువను ప్రకటించడానికే మమ్మల్ని పంపారని మీరు మాట్లాడారు తండ్రి. ఆ సిలువ విలువను గ్రహించుకొని సంఘము దీవించబడటానికి సహాయం చేయండి. వాక్యము వినుచున్న బిడ్డలందరినీ దీవించండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రభా, ఎక్కడున్నప్పటికీ ప్రభా సిలువ విలువను గ్రహించుకొని ప్రభా మీలో సాగిపోయే ధన్యత దయచేసి సహాయం చేసి మీ కృపాహస్తములలో మమ్మల్ని భద్రపరచమని, వాక్యం అందించిన మీ దాసులను మీరు హస్తపు నీడలో దాచిపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహాయము సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.